హాయ్ అండి. ఇన్ దిస్ లెక్చర్ వీఆర్ గోయింగ్ టు కవర్ క్లౌడ్ సర్వీస్ మోడల్. సో మ్యాక్సిమం థియరీ ఉంటుందండి. ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమవుతే దయచేసి కమెంట్ చేయండి. ఈ కమెంట్ ద్వారా ఫర్దర్ వీడియోస్లో నేను ఎఫెక్టివ్గా డిజైన్ చేయడానికి నాకు హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ క్లౌడ్ సర్వీస్ మోడల్స్. సో క్లౌడ్ సర్వీస్ అంటే మనకు లైక్ AWS క్లౌడ్ సర్వీస్ అయితే రిమోట్ ద్వారా యాక్సెస్ చేసుకొని మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో లైక్ స్టోరేజ్, ఇన్స్టాన్స్, ఆపరేటింగ్ సిస్టమ్ ఇవేవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం క్లౌడ్ సర్వీస్ మోడల్గా క్లౌడ్ అనే అంటామండి, క్లౌడ్ సర్వీస్గా అంటామండి. సో క్లౌడ్ సర్వీస్ ఎన్ని టైప్స్? టోటలీ 3 టైప్స్ అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్లో ఈ ఓవర్ మేనేజ్ చేస్తాడు, కస్టమర్ మేనేజ్ చేస్తాడు, లేదా క్లయింట్ మేనేజ్ చేస్తాడు. సో AWS ఇచ్చిందండి, ఇది AWS ప్రొవైడ్ చేసింది. సో దీంట్లో అప్ టు వర్చువలైజేషన్ వరకు నెట్వర్క్ అంతా ఈ స్టోరేజ్ కానీ ఇవన్నీ ఓరిస్తారండి, మనకి AWS ప్రొవైడ్ చేస్తుంది. ఆ OSని నువ్వు చూజ్ చేసుకుంటావు. ఆ మిడిల్ వేర్ కావచ్చు, రన్ టైం కావచ్చు, డేటా కావచ్చు, అప్లికేషన్ కావచ్చు, అవంతా ఓవర్ చేయాలి యూజర్స్, క్లయింట్ ఎవరైతే ఉంటారో వాళ్ళే అండి. అదే ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్లో యూజర్ ఓన్లీ ఫోకస్ ఆన్ దీస్ 2, డేటా అండ్ అప్లికేషన్, ఓన్లీ దీస్ 2. అండ్ ఇక్కడైతే డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అండి. రైట్, ఫస్ట్ వన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. సో ఇక్కడ కంట్రోల్లో ఉంటారు, ఎవరు మేనేజ్ చేస్తారు? యూజర్ కెన్ మేనేజ్ అవునండి. సో లైక్ AWS కానీ, GCP, అజూర్, సో ఇవి యూజ్ అవుతాయండి. దీంట్లో మనం ఏం చేస్తాం? EC2 ఇన్స్టాన్స్ కావచ్చు, అజూర్ ఇన్స్టాన్స్ కావచ్చు, అజూర్ VMs అంటామండి మనం. సో గూగుల్ కంప్యూట్ ఇంజిన్ కావచ్చు, సో వాటిని మనం యూటిలైజ్ చేస్తాం. సో ఇక్కడ వర్చువల్ మిషన్, స్టోరేజ్ అండ్ నెట్వర్క్ అండ్ మేనేజ్మెంట్. యూజర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మేనేజింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అప్లికేషన్ అండ్ మిడిల్ వేర్. దాట్స్ ఇనఫ్ అండి. మిగతా ఏవి చేయరండి. నెట్వర్క్ ఓవర్ మేనేజ్ చేస్తారు, నెట్వర్క్ కావచ్చు అండ్ స్టోరేజ్ అండ్ వర్చువల్ మిషన్. దీస్ ఆర్ మేనేజ్డ్ బై ది ప్రొవైడర్, ఎవరైతే AWS ఉన్నారో వాళ్ళు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం? క్లీన్గా ఏదైనా ఎన్విరాన్మెంట్ని డిజైన్ చేస్తామండి. ఒక వెబ్ అప్లికేషన్ని హోస్ట్ చేయడానికి కావచ్చు, ఒక టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ని కావచ్చు, బ్యాకప్ సొల్యూషన్ కానీ డిజైన్ చేయడం కోసం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడల్ వాడతామండి. ఒక సర్వర్ని క్రియేట్ చేస్తామండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా. సింపుల్గా ఫర్దర్ వీడియోస్లో చూపిస్తామండి. మనం ఏం చేస్తాం? ఎంత వాల్యూమ్ స్టోరేజ్ కావాలి నీకు, OS కావాలి, అండ్ జస్ట్ లాంచ్ చేస్తే మనకు డైరెక్ట్గా అది ఇన్స్టాన్స్ అనేది క్రియేట్ అయ్యి మనకు వస్తుందండి. జస్ట్ యూజ్. నెట్వర్కింగ్ని మనం ఏం క్రియేట్ చేయము, స్టోరేజ్ని మనం ఏం క్రియేట్ చేయము. అది అంతా కూడా సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఈ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్లో ఓన్లీ అప్లికేషన్ అండ్ డేటా మాత్రమే యూజర్ యూటిలైజ్ చేసుకుంటాడు. లైక్ RDS డేటాబేస్ ఉందండి. RDSని ఎవరు యూటిలైజ్ చేస్తారండి? రిలేషనల్ డేటాబేస్. AWS EKS ఏముందండి? క్లస్టర్ని ఎవరు మేనేజ్ చేస్తారు? కుబర్నెటీస్ క్లస్టర్ అనేది AWS మనకు మొత్తం కంప్లీట్ సెటప్ ఇచ్చేసి జస్ట్ యూటిలైజ్ చేసుకుంటామండి. విత్ అవర్ YAML ఫైల్స్తోని మనం రన్ చేస్తాం క్లస్టర్ని. దాని మేనేజ్మెంట్ మొత్తం కూడా, కుబర్నెటీస్ మేనేజ్మెంట్ మొత్తం కూడా AWS మెయింటైన్ చేస్తుంది, అవునా? సో మనకు AWSలో CI/CD పైప్లైన్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్ లైక్ EKS కావచ్చు, డిప్లాయింగ్ అండ్ డెవలపింగ్ వెబ్ అప్లికేషన్స్. సో దాన్ని కూడా మనం ఈ ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్లో మనం యూటిలైజ్ చేసుకుంటామండి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఎవ్రీథింగ్ ప్రొవైడర్ ఇస్తారండి, సర్వీస్ ప్రొవైడర్ యూజ్ చేస్తారండి. యూజర్ జస్ట్ యూజ్ చేస్తాడండి, అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేస్తాడు. ఈమెయిల్ ఎవరిదండి? సో వేరే వాళ్ళదండి. ఈ ఈమెయిల్ని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. వీఆర్ నాట్ డెవలప్డ్, మనం ఏది డెవలప్ చేయట్లేమండి, అంతా కూడా సర్వీస్ ప్రొవైడర్ డెవలప్ చేసిన తర్వాత మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం. లైక్ జూమ్ మీటింగ్ ఉందండి, జూమ్ యాప్ ఉందండి. సో జూమ్ని నువ్వు వాడుతున్నావు, ఎవరిచ్చారు మీకు? గూగుల్ మీట్స్ ఉందండి, టీమ్స్ ఉందండి. సో ఇవన్నీ కూడా డిజైన్ అయిపోయి ఉన్నాయి, జస్ట్ యూ కెన్ యూజ్. మనకు GitLab CI అండ్ GitHub యాక్షన్స్, SAP 365. సో ఇలాంటివన్నీ కూడా దీనికి ఎగ్జాంపుల్స్ అవుతాయండి. ఎందుకంటే అదంతా డిజైన్ అయిపోయి ఎవ్రీథింగ్ ఉంటుంది. జస్ట్ యూ ఆర్ యూటిలైజింగ్ దట్ అప్లికేషన్ వాజ్ డిజైన్డ్ బై ప్రొవైడర్, వి ఆర్ ది యూజర్స్. సో అలాంటివన్నీ కూడా మనం సాఫ్ట్వేర్ సర్వీస్ కింద మనం డిస్కస్ చేస్తామండి. సో ఇక్కడ క్లౌడ్లో ఉన్న AWS అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే, సో ఎప్పుడైతే మనం ఆన్ ప్రెమిసెస్ వాడుతున్నామో అప్పుడు 30% బిజినెస్ పైన అంటే బిజినెస్ ఏంది, నీ అప్లికేషన్ పైన 30% అండి. సో మిగతాది మొత్తం ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన 70% ఫోకస్ చేయాలండి. ఎందుకోసం 70% ఫోకస్ చేయాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్ అయితే మన బిజినెస్ కొలాప్స్ అవుతుంది. కాబట్టి మెజారిటీ పర్సంటేజ్ మనం బిజినెస్కి ఇవ్వకుండా మెయింటెనెన్స్కి ఇస్తామండి. అదే ఇప్పుడు క్లౌడ్ వచ్చిన తర్వాత, క్లౌడ్ ఎన్విరాన్మెంట్ వచ్చిన తర్వాత 70% బిజినెస్ పైన ఫోకస్ చేస్తున్నాం, నీ అప్లికేషన్ పైన ఫోకస్ చేస్తున్నాం, అండ్ 30% మాత్రమే నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి థింక్ చేస్తున్నాం. అండ్ రెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎవరు అండి? దీని మెయింటెనెన్స్ కానీ, మేనేజింగ్ కానీ, డేటా రికవర్ కానీ ఎవరు మేనేజ్ చేస్తారు? ఇదంతా కూడా సర్వీస్ ప్రొవైడర్ మాత్రమే మేనేజ్ చేస్తారు. సర్వీస్ ప్రొవైడర్ ఎవరు? ఇక్కడ AWS సర్వీస్ ప్రొవైడర్గా మనం అనుకుంటున్నాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.